హాయ్ అండి. వెల్కమ్ టు స్వాతి సుగ్గోస్ రెసిపీస్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ ఆటాని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది తీసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేశారు అంటే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అలానే పెద్దవాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంచుతుంది. వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. మల్టీగ్రెయిన్ ఆటాని ఏ విధంగా చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని ఇందులోకి నేను 3 కేజీల వరకు గోధుమలు తీసుకున్నాను. ఈ గోధుమలు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. షర్బత్ గోధుమలని దుమ్ము ధూళి ఏమీ ఉండదు, నీట్గా ఉంటాయి. ముందుగా యాడ్ చేసిన మిల్లెట్ వచ్చేసి రాగులండి. రాగులు గ్లూటెన్ ఫ్రీ కదా, ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి చంటి పిల్లలకి అలానే బాలింతలకి చాలా మంచిది. షుగర్ ఉండేవాళ్ళు వీటిని తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. స్కిన్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చేసి జొన్నలు వేసుకుంటున్నాను. వీటిని కూడా నేను 1/2 కిలో వరకు తీసుకున్నానండి. జావర్ అంటేనే ప్యాక్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్, ఐరన్ అండ్ రిచ్ ఇన్ ఫాలిక్ యాసిడ్. వీటి వల్ల మైండ్ చురుకుదనాన్ని, డైజెస్టివ్ సిస్టమ్ని అలానే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు తీసుకోబోయే మిల్లెట్ వచ్చేసి బాజరా అండి. ఇంగ్లీష్లో పెర్ల్ మిల్లెట్ కూడా అంటారు. వీటిని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. మీకు ఇందులో గ్లూటెన్ ఫ్రీ ఆప్షన్ కూడా ఉందండి. ఇందులో ఉండే ఫాస్ఫరస్ వల్ల టీత్ని హెల్తీగా ఉంచి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచేలా చేస్తుందన్నమాట. అలానే వెయిట్ని కూడా మేనేజ్ చేస్తుందండి. ఇన్ని ఉపయోగాలు ఉండే ఈ బాజరా మిల్లెట్ని మల్టీగ్రెయిన్ ఆటాలో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి చనా దాల్, పచ్చి శనగపప్పు 1/2 కిలో వరకు ఇందులో యాడ్ చేశానండి. వెజిటేరియన్లోనే హై ప్రోటీన్ ఉండే ఫుడ్ అనమాట. మల్టీగ్రెయిన్ ఆటాలో ఇది వేయడం వల్ల చాలా చాలా మంచిది. ఇందులో ఇప్పుడు 1/2 కిలో వరకు బార్లీని తీసుకున్నాను. బార్లీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గించి డైజెస్టివ్ సిస్టమ్ని ట్రాక్లో ఉంచుతుంది. ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి మొక్కజొన్న అండి. మొక్కజొన్న కూడా 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఈ కార్న్ కూడా గ్లూటెన్ ఫ్రీ అండి. ఇందులో ఉండే న్యూట్రియంట్స్, వైటమిన్స్ వల్ల మనం రోజంతా చురుకుగా పనిచేస్తాము. ఏ పని చేసినా యాక్టివ్గా చేయగలము. ఇందులో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఓట్స్ని యాడ్ చేశానండి. 1.5 కప్ వరకు ఓట్స్ని వేసాను. మీరు ఎప్పుడు ఓట్స్ని యూస్ చేయాలనుకున్న ఫుడ్లో రోల్డ్ ఓట్స్నే యూస్ చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఈ ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఓట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాంటి ఈ ఓట్స్ని ఏదో ఒక రూపంలో మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను 1/2 కప్పు వరకు పొద్దుతిరుగుడు పువ్వు గింజలు వేశాను. అలానే పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశానండి. అదే గుమ్మడి గింజలు అనమాట. వీటిని వేసుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిల్లి పట్టించుకుంటే మనకి మల్టీగ్రెయిన్ ఆటా అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా అండి. నేను ఆన్లైన్లో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు సోయా అయితే నాకు కనిపించలేదు. ఆ తర్వాత వీటినన్నిటిని అయితే తెప్పించేసుకున్నాం కదా అనేసి మిల్లి పట్టించేసాను. వీటినన్నిటి కూడా నేను అన్ని మిల్లెట్ని కూడా తడి క్లాత్లో ఒకసారి బాగా తుడిచేసి ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మిల్లి పట్టించానండి. ఇవన్నీ మిల్లెట్స్ కూడా పురుగు పట్టకుండా స్టోర్ చేయడానికి కొన్ని కెమికల్స్ అయితే ఇందులో మిక్స్ చేస్తారండి. దానివల్ల మనం వీటిని ఒకసారి వాష్ చేసుకునే ఎండలో ఆరబెట్టుకోవాలి. లేదు అంటే ఒక తడి క్లాత్ తోటైనా అన్ని మిల్లెట్స్ని, గోధుమల్ని చక్కగా తుడిచేసి ఆరబెట్టుకుని మనం మిల్లి పట్టించుకోవాలి. మీరు ఆన్లైన్లో మిల్లెట్స్ అన్ని ఆర్డర్ పెట్టేటప్పుడు సోయా కానీ మీకు దొరకకపోతే సోయా చంక్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి. సోయా వల్ల హెల్త్కి చాలా మంచిది. అందులో హై ప్రోటీన్ ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. అలాంటి మంచి ఉపయోగాలు ఉండే సోయా బీన్స్ని మీరు తప్పకుండా మల్టీగ్రెయిన్ ఆటాలో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటా నేను సెకండ్ టైం ప్రిపేర్ చేయడం అండి. మల్టీగ్రెయిన్ని నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు సోయా చంక్స్ని యాడ్ చేశాను. అప్పుడు కూడా నాకు సోయా బీన్స్ దొరకలేదనమాట. అప్పుడు సోయా చంక్స్ని యాడ్ చేశాను అనమాట. మిల్లెట్స్ అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా మిల్లి పట్టించుకోవాలి. మీకు కాస్త బరకగా అనిపిస్తే జల్లించి పెట్టుకోండి. మేము మిల్లి పట్టించుకున్న మిల్లో చక్కగా మెత్తగా పట్టాడండి, బాగుంది. ఒక చిన్న బేషన్లోకి సరిపడా చపాతీ పిండిని అయితే తీసుకోవాలండి. మల్టీగ్రెయిన్ ఆటాను తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మీరు నార్మల్గా చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటారో అదే విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మీకు అనిపించవచ్చు ఈ మల్టీగ్రెయిన్ ఆటని చపాతీలు ఒత్తుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందనో. లేదండి, చక్కగా మనం చపాతీలు, నార్మల్ చపాతీలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా మనకి చపాతీలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మల్టీగ్రెయిన్ ఆటా పిండిని కలిపేసుకున్నాక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని చపాతీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీరు ఏ సైజులో అయితే చపాతీ చేసుకుంటారో చక్కగా ఆ సైజులో చపాతీలు ఒత్తేసుకొని
వేడివేడి పెనం పైన చపాతీని వేసుకొని నేతితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకున్నారంటే మల్టీగ్రెయిన్ ఆటా చపాతీ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా రోజు నైట్ ఇలా ఈ విధంగా మల్టీగ్రెయిన్ ఆటా చపాతీని అయితే తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.